బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కళాశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలపైన స్టెప్పులు వేశారు. కళాశాల సాంస్కృతిక విభాగం ఇన్ఛార్జ్ సీనియర్ మహిళా అధ్యాపకులు పుష్ప మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులతో కలిసి తీరొక్క పువ్వులతో బతుకమ్మను సిద్ధం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా సృష్టిలో ఎక్కడైనా పూలతో దైవాన్ని పూజిస్తాం, కానీ పూలనే దైవంగా భావించి గోపురంలా పేర్చి ఆరాధించడమే ఈ బతుకమ్మ యొక్క ప్రత్యేకత అని తెలియజేశారు. ఇది కూడా సైన్స్లో భాగమేనని, పూలను నీళ్లలో వేయడం ద్వారా నీటి శుద్ధి జరుగుతుందని పేర్కొన్నారు పుష్ప. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి పెద్ద పండుగ మన ఈ బతుకమ్మ. సో ఈ బతుకమ్మను మనం 9 రోజులు 9 విధాలుగా పూజిస్తాం. మొదటి రోజున మనం ఎంగిలి పూల బతుకమ్మతో మొదలు పెట్టుకొని 9వ రోజు అయినటువంటి సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మను మనం ముగిస్తాము. ఈ బతుకమ్మలో మనం ప్రకృతిలో దొరికే అన్ని పువ్వులతో ఈ బతుకమ్మను మనం పేరుస్తాం అనమాట. సో ఈ ప్రకృతి దొరికాయి కాబట్టి మనకి చివరి రోజైన 9వ రోజు మనం ఈ బతుకమ్మను వాటర్లో వదిలేస్తాం. సో ఈ వాటర్లో వదిలివేయడం వల్ల కూడా ఏమవుతుందంటే వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది. ఎందుకంటే మనం ఈ ప్రకృతి దొరికే తంగేడు పువ్వు, గునుక పువ్వు వీటితో మనం తయారు చేస్తాం కాబట్టి బతుకమ్మ. సో ఆ వాటర్లో ఉండే క్రిములు ఏమైనా ఉన్నా కానీ మనం వాటర్లో వదలడం వల్ల అవి కూడా ప్యూరిఫై అవుతాం. సో ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణలో అతి పెద్ద పండుగగా జరుపుకుంటాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం, అంటే కాలేజ్ డేస్లో ఈరోజు బతుకమ్మ సంబరాలు